జై శ్రీరామ్. నమో నారాయణ, నమో నారాయణ. మహాగణేశాయ నమ. గురుచరణ కమలాభ్యో నమ. నరసింహ శతకము విని అందరము తరించుదాం. నమో నారసింహ, నమో నారాయణ. తల్లిదండ్రులు, భార్య, తనయులాప్తులు, బావ మరుదులన్నలు, మేన మామగారు, ఘనముగా బంధువులు కలిగినప్పటికైనా తాను దర్లగ వెంట దగలిరారు. యముని దూతలు ప్రాణమపహరించుకపోగా మమతతో పోరాడి మాన్పలేరు. బలగమందరు దుఃఖపడుట మాత్రమే గాని ఎంచుకాయుష్యమీయలేరు. చుట్టముల మీది భ్రమదీసి చూరజెక్కి సంతతము మిమ్మునమ్ముట సాధకంబు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. హే నరసింహస్వామి, తల్లిదండ్రులు, భార్య, కొడుకులు, స్నేహితులు, బావమరుదులు, అన్నలు, మేనమామలు, ఇంకా పెద్ద చుట్టములు ఉన్నను తాను చనిపోయి ఈ లోకము నుండి తొలగిపోయినప్పుడు ఎవ్వరునూ వెంటరారు. యమదూతలు ప్రాణములను తీసుకొని పోయినప్పుడు ఆ చుట్టములు ఎవరును ప్రేమతో పోరాడి మాన్పలేరు. చుట్టములందరూ దుఃఖపడుదురే గాని ఆయువును ఒసగలేరు. కావున చుట్టముల మీది అపేక్ష చూరులో చెక్కి ఎప్పుడు నిన్ను నమ్మి ఉండుటే ఉపయోగము. నారాయణ, ఆ విధంగా మమ్మల్ని ఉంచి కాపాడు తండ్రి. ఈ పరాజవరద నిన్నెంత పిలిచిన గాని మారు పల్కవదేమి మౌనితనము. ఈ వరాజవరద నిన్నెంత పిలిచిన గాని మారు పల్కవదేమి మౌనితనము. ముని జనార్చిత నిన్ను మ్రొక్కి వేడిన గాని కనుల చూడవదేమి గడుసుతనము. చాలా దైన్యమునంది చాటుజొచ్చిన గాని భాగ్యమీయవదేమి ప్రౌఢతనము. స్థిరముగా నీ పాద సేవ చేసెదనన్న దొరకజాలవదేమి ధూర్తతనము. మోక్షదాయక ఇటువంటి మూర్ఖజనుని కష్టపెట్టిన నీకేమి కడుపు నిండు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. హే నరసింహ, గజేంద్రునకు వరములోసిగిన వాడా, నిన్నెంత పిలిచినను మారు పలకకుండా ఉందువు. ఎందులకు? నీవు మాట్లాడకుండా ఉండుటకు కారణమేమిటి? మునులచే పూజింపబడినవాడా, నిన్ను మ్రొక్కి ప్రార్థించినను కనులకు కనిపించక ఉండుట కారణమేమిటో. ఎంతో దీనత్వమును పొంది నీ మరుగుదొచ్చినను సంపదను ఈయకుందు, అదేమి నీ గొప్పతనము. వదలక నీ పాదములకు సేవ చేయదు అని ప్రార్థించినాను, అంతే కదా స్వామి. నీవు దొరుకుటలేదు, అది ఏమి మోసగింపు. మోక్షమసవాడా, నా వంటి మూర్ఖుని కష్టపెట్టినట్లయినా నీకేమి కడుపు నిండును, నీకేమి లాభము కలుగును. అందుచేత నన్ను కష్టపెట్టవలదు. దర్శనమిచ్చి నీ సేవన సంగి నా జీవితాన్ని కడదేర్చు. నారాయణ నారాయణ, నమో నమః. నీ మీద కీర్తనల్ నిత్యగానము చేసి రమ్యముందింపనే నారదుడగాను. సావధానముగని చరణ పంకజ సేవ సలిపి మెప్పింపగా శబరిగాను. బాల్యమప్పటి నుండి భక్తిని అందున కలుగను ప్రహ్లాద గనుడగాను. ఘనముగా
నీ మీద గ్రంథములు కల్పించి వినుతి సేయను వ్యాసమునిగాను. సాధువును మూర్ఖమతి మనుష్యాధముడను కీనుడను జుమ్మి నీవు నన్నేలుకొనుము. నీవే నన్నేలుకొనుము. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. నరసింహ, నీపై పాటలు ఎప్పుడూ పాడి నిన్ను ఆనందింపజేయడానికి నేను నారదుడిని గాను స్వామి. తీరికగా నీ పాదపద్మముల సేవ చేసి నిన్ను మెప్పించడానికి నేను శబరిని గాను. చిన్నప్పటి నుండి నీ యందు భక్తి పెంచుకొని ఉండుటకు ఆ భక్త ప్రహ్లాదుడను కూడా గాను. గొప్పగా నీపై పుస్తకములు రచించి స్తోత్రములు చేయటం నేను వ్యాసుడనా స్వామి? వ్యాసుడను గాను. మెతకవాడను, మూర్ఖ బుద్ధి గలవాడను, మానవులలో తక్కువ వాడను, హీనుడను, నీచుడను సుమా. అందుచే నీవు నన్ను కాపాడుము నరసింహ, కాపాడుము. హే నరసింహ, నమో నమః. అతిశయంబుగా గల్లలాడనేర్చితిగాని పాటిగా సత్యముల్ పలుకనేరా. సత్కార్య విఘ్నముల్ సలుపనేర్చితిగాని ఇష్టమందగ నిర్వహింపనేరా. ఒకరి సొమ్ముకు దోసిలొగ్గనేర్చితిగాని చెలువుగా ధర్మంబు సేయనేరా. ధనములియంగ వద్దనగనేర్చితిగాని శీఘ్రమిచ్చెడునట్లు చెప్పనేరా. పంకజాతాక్షనేనతి పాతకుడను తప్పులన్నీ క్షమింప తండ్రివి. తప్పులన్నీ క్షమింప తండ్రివి. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. హే నరసింహ, మిక్కిలిగా అబద్ధములు చెప్పుడు నేర్చితినే గాని నియమముగా నిజములు పలుకుట నాకు చేత కాదు. మంచి కార్యములను చెడగొట్టుట నేర్చితినే గాని ఇష్టపడి అట్టి మంచి పనులు చేయలేను. ఒకరి సొమ్ముకు చేయి చాచి అడుగుకొనుటను నేర్చితిని గాని బాగుగా ధర్మము చేయుట నాకు చేత కాదు. ఇతరులకు ధనములను ఈయగవద్దు అని చెప్పుట నేర్చితినే గాని త్వరగా ఇమ్మని చెప్పలేను. కమలముల వంటి కనులు గలవాడా నారాయణ, నేనెంతో పాపము చేసిన వాడను. నా తప్పులన్నీ సహించి కాపాడునట్టి తండ్రివి నీవే తండ్రి నరసింహ, నమో నమః. ఊర్విలో ఆయుష్యమున్న పర్యంతంబు మాయ సంసారంబు మరిగి నరుడు సకల పాపములైన సంగ్రహించునుగాని నిన్ను చేరుడి యుక్తి నేర్వలేడు. తుదకు కాలుని యొద్ద దూతలిద్దరు వచ్చి గొంజుకజని వారు గృద్దుచుండ హింస కోర్వగలేక ఏడ్చి గంతులు వేసి దిక్కులేదని 4 దిశలు చూడ దన్ను విడిపింపవచ్చడి ధన్యుడెవడు. ముందు నిదాసుడయున్న ముక్తి గలుగు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. హే నరసింహ స్వామి, మానవుడు భూమి యందు ఆయువు ఉన్నంత వరకు మాయా సంసారములకు అలవాటు పడి ఎన్ని పాపములైనా ముటగొట్టుకొనుడు గాని నిన్ను చేరినట్టే ఆలోచన తెలుసుకొనుడు. చివరకు యముడి చెంత నుండి భటులు 2 వచ్చి ఈడ్చుకొని పోయి కొట్టుచుండగా బాధకు సహింపలే జాలక ఏడ్చి ఎగిరి పడుచు దిక్కు లేదని పలు దిక్కుల చూచుచు తనని విడిపింపవచ్చు ఉత్తముడు ఎవ్వడు లేడు అని దుఃఖించుట కంటే
ముందుగానే నీ భక్తుడయ్యున్న ముక్తి కలుగును కదా స్వామి, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాము. కాపాడేవాడివి నువ్వే, రక్షించేవాడివి నువ్వే నారాయణ, రక్షించేవాడివి నువ్వే. అధిక విద్యావంతుల ప్రయోజకులైని పూర్ణశుంఠలు సభా పూజ్యులైని సత్యవంతుల మాట జన విరోధం బాయే వదరు బూతుల మాట వాసికెక్కే ధర్మ వాసన పరుల్ దారిద్ర్యమొందిరి పరమలోపులు ధన ప్రాప్తులైరి పుణ్యవంతులు రోగభూత పీడితులైరి దుష్ట మానవులు వర్ధిష్ణులైరి పక్షి వాహనమా వంటి భిక్షకులకు శక్తి లేదా ఎనిక నీవే చాటు మాకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. హే స్వామి నరసింహ, మిక్కిలి చదువుకున్నవారు పనికి వాళ్ళిన వారైనారు, పూర్తిగా తెలియలేని వారు సభలలో పడుచున్నారు. నిజమాడు వారి మాట జనులకు సరిపడనిది అయ్యను. ఊరక మాటలాడు వదరుబోతులకు వారి మాట ప్రసిద్ధికి వచ్చెను. ధర్మవాదనలు గావించేవారు దరిద్రులైనారు, మిక్కిలి పిసినగొట్టులు ధనవంతులు అయినారు. పుణ్యము గావించిన వారు వ్యాధుల చేతను భూతముల చేతను పీడింపబడిన వారై దుర్మార్గులు అభివృద్ధి పొందుచున్నారు. గరత్మంతుడు వాహనముగా గలవాడా, హే నరసింహ, మా వంటి బిచ్చగాండ్రకు బలము లేకున్నది, ఇక నీవే మాకు దిక్కు, రక్షింపు నరసింహ రక్షింపు. నమో నమః నారాయణ నారాయణ నారాయణ. భుజబలంబున బెద్ద పులుల జంపగవచ్చు, పాము కంఠము చేత బట్టవచ్చు, బ్రహ్మ రాక్షస కోట్ల భారద్రోలగవచ్చు, మనుజుల రోగముల్ మాన్పవచ్చు, జిహ్వకిష్టముగాని చేదు మృంగగవచ్చు, వదను ఖడ్గము చేతన్నదుమవచ్చు, కష్టముందుచు ముండ్ల కంపలో జరవచ్చు, తిట్టుపోతుల నోళ్లు గట్టవచ్చు, పుడమిలో దుష్టులకు జ్ఞాన బోధ తెలిపి సజ్జనుల జయలేడెంత చతురుడైనా, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. హే స్వామి నరసింహ, కేవలము భుజముల శక్తి చేత పెద్ద పులులను చంపవచ్చును, పాము కంఠమును చేతితో పట్టవచ్చును, బ్రహ్మ రాక్షసులను ఎందరినైనను పారద్రోలవచ్చును, మనుష్యుల రోగములను మాన్పవచ్చును, నాల్కకు ప్రియముగాని చేదునైనను మృంగవచ్చును, పదునైన కత్తిని చేతితో ఒత్తవచ్చును, కష్టముతో ముళ్ళ కంపలో ప్రవేశింపవచ్చును, తిట్టుబోతుల నోళ్లను ముయించవచ్చును, భూమి యందు దుర్మార్గులకు దేవుని గూర్చిన ఉపదేశమును ఎరిగించి మంచి వారలుగా చేయుటకు ఎంతటి సమర్థుడైనను చేతకానివాడే అవును. స్వామి నరసింహ, అటువంటి దుష్టులందరినీ మంచి మార్గంలోనికి మార్చి మంచివారిగా మార్చి కాపాడి రక్షించే బాధ్యత నీదే స్వామి. నమో నారాయణ. అవనిలో గల యాత్రలన్నీ చేయగవచ్చు, ముఖ్యుడైనదులందు మునుగవచ్చు, ముక్కు పట్టుక సంధ్యమున శివార్వగవచ్చు, తిన్నగా జపమాల ద్రిప్పవచ్చు, వేదాలకర్ధంబు విరిచి చెప్పగవచ్చు, శ్రేష్ఠ యాగములెల్ల చేయవచ్చు, ధనము లక్షలు కోట్లు దానమేయగవచ్చు, నైష్టికాచారముల్ నడుపవచ్చు, చిత్తమన్యస్థలంబున చేరకుండా నీ పదాంభోజముల యందు నిలుపరాదు, నీ చిత్తమన్యస్థలంబున చేరకుండా నీ పదాంభోజముల యందు నిలుపరాదు.
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. హే నరసింహ, భూమిలో గల యాత్రలు అన్నీ చేయవచ్చును. శ్రద్ధ గలవాడై నదులలో స్నానమును ఆచరించవచ్చును. ముక్కు బిగించుకొని సంధ్యావందనమును పూని చేయవచ్చును. మెల్లగా జపమాలికను తిప్పుచూ జపములు చేయవచ్చును. వేదములకు అర్థము విడివిడిగా చెప్పవచ్చును. శ్రేష్టమైన యజ్ఞములను కూడా చేయవచ్చును. ధనము లక్షలు కోట్లుగా దానం వేయవచ్చును. నియమముతో ఆచారములు అన్నింటినీ నడపవచ్చును. కానీ మనస్సును ఇతర ప్రదేశమునకు చేరకుండా నీ పాదపద్మముల యందు నిలుపుటకు మాత్రము సాధ్యము కాదు. స్వామి, ఈ మనస్సును నీ అధీనంలోకి తెచ్చుకొని దీన జనులను కాపాడుము నరసింహ. నమో నమః. కర్ణయుగ్మములని కథలు సోకిన చాలు పెద్ద పోగుల జోళ్ళు పెట్టినట్లు. కర్ణయుగ్మములని కథలు సోకిన చాలు పెద్ద పోగుల జోళ్ళు పెట్టినట్లు. చేతులెత్తుసు పూజ చెయ్యగలిగిన చాలు తోరంపు గడియాలు తొడిగినట్లు. మొనసి మస్తకముతో మ్రొక్కగలిగిన చాలు చెలువమైన తురాయి ఎక్కినట్లు. గళము నవ్వగా కథలు పలకగలిగిన చాలు వింతగా గంటీలు వేసినట్లు. పూనెను గొల్చుటే సర్వభూషణంబు ఇతర భూషణముల నిచ్చగింపనేలా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. హే నరసింహ, చెవులు నీ కథలు వినిన చాలును. పెద్ద పోగుల జతలు పెట్టిన దానితో సమానం. చేతులెత్తి పూజ చేయగలిగిన చాలు బావుగా కడియాలు తొడిగినట్లే. ప్రయత్నముతో తలతో మ్రొక్కినట్లయినా చాలును స్వామి, అందమైన తురాయి చెక్కినట్లగును. గొంతు నొచ్చునట్లు నీ పేరు దలచినట్లయినా చాలు, కంఠమాలను వేసినట్లే అగును. ప్రయత్నించి నిన్ను గొల్చుటే అన్ని సొమ్ములగును. అట్లయినా ఇతర సొమ్ములను కోరుట ఎందులకు స్వామి? నీ నామస్మరణ చేస్తూ నిన్ను దర్శిస్తూ నీ పూజలు చేస్తూ నీ కథలు వింటూ ఈ జీవితం కడదేరిపోవాలని మనసారా ప్రార్థన చేస్తూ కోరుతున్నావు. నమో నారాయణ, నమో నరసింహ, నమో నమః. భువన రక్షక నిన్ను బొగడనేరని నోరు ప్రజకరోచకమైన పాడుబొంద. సురవరార్చిత నిన్ను చూడగోరని కనుల్ జలము లోపల నెల్లి సరపుగుండ్లు. శ్రీరమాధిప నీకు సేవ చేయని మేను కూలి కమ్ముడు ఓని కొలిమి తిత్తి. వేడ్కతో నీ కథల్ వినని కర్ణములైన కఠిన శిలాదుల గలుగు తొలులు. పద్మలోచన నీ మీద భక్తి లేని మానవుడు రెండు పాదాల మహిషమయ్యా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. హే నరసింహ, ప్రపంచంను రక్షించు స్వామి. నిన్ను పొగడజాలని నోరు ఎట్టి రుచిలేని నీరు గల ప్రజలకు పనికిరాని పాడుబడిన బావి వంటిది. దేవశ్రేష్ఠులచే పూజింపబడిన వాడా స్వామి నరసింహ, నిన్ను చూచుటను కోరుకొనని కనులు నీటిలో ఉండు బుడగల వంటివి. లక్ష్మీదేవికి పతి అయిన వాడా నరసింహ, నీకు కైంకర్యము చేయని శరీరము కూలికైనా అమ్ముడు పోనట్టి తోలు తిత్తి. ఉత్సాహంతో నీ కథలు వినని చెవులు గట్టివా రాళ్ల ఎందు గలుగు రంధ్రముల వంటివి కదా స్వామి. కమలముల వంటి కన్నులు గలవాడా. హే నారాయణ, నీపై భక్తి లేని మనిషి రెండు కాళ్ల దున్నపోతు. కాబట్టి నీ యందు భక్తి
నిండారా కలిగించి ముక్తిని ప్రసాదించు. నారసింహ నమో నమః. నమో నమః.